అధ్యక్ష, ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి సమస్య ఈ ప్రభుత్వము నీరుగార్చేటువంటి ప్రయత్నంలో భాగంగానే అనేకమైనటువంటి ప్రైవేటు ఇంజనీరింగ్ సంస్థలను కోళ్ల ఫారాలతో వ్యాపార సంస్థలతో పోలుస్తున్నారు అధ్యక్ష. నేను కోరేది ఒకటి అధ్యక్ష, ఈరోజు అనేకమైనటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలు చాలా బాగా నడుస్తున్నది కూడా ఈ ప్రభుత్వం క్లోజ్ చేసినటువంటి విషయం వాస్తవం కదా అధ్యక్ష. ఈరోజు గవర్నమెంట్లో అధ్యక్ష మరి 650 ఫ్యాకల్టీ ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. అవి ఎందుకు చర్య తీసుకోరు అధ్యక్ష? ఈరోజు కంప్యూటర్కి సంబంధించినటువంటి సెక్షన్కు డీన్ లేడు అధ్యక్ష ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్లో. అదేవిధంగా 9 మంది వైస్ ఛాన్సలర్స్ లేరు అధ్యక్ష, రిజిస్ట్రార్స్ లేరు అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు అధ్యక్ష నేను చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నాను ఏం చెప్పలేదు సార్ అధ్యక్ష. నేను లేదు అధ్యక్ష, ఈ యొక్క కాలేజీల మూసివేతలో ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి కోత పెట్టడం కోసం, దాన్ని నిర్వీర్యం చేయడం కోసం, ఆ యొక్క పథకానికి తూట్లు పడడం కోసం ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు అదే ఆలోచన చేస్తున్నది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈ రోజు నేను చెప్తున్నా అధ్యక్ష, మనం అర్థం చేసుకోవాలి. ఒక్క జూనియర్ కాలేజీలో ప్రైవేట్ వాళ్ళకు మనం ఎంత ఇస్తున్నాం అధ్యక్ష? 1740 రూపాయలు రియంబర్స్మెంట్ ఇస్తున్నాం. అదే గవర్నమెంట్లో అధ్యక్ష 20,000 ఖర్చు పెడుతున్నాం మనం. గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదివేటువంటి విద్యార్థికి 20,000 ఖర్చు పెడుతుంటే ప్రైవేట్లో మన ఫీజు రియంబర్స్మెంట్ ఎంత ఇస్తున్నాం అధ్యక్ష? 1,740 రూపాయలు మాత్రమే. కాబట్టి ప్రైవేట్ కాలేజీలు పూర్తిగా ఈరోజు మన స్లమ్లలో మీరు కూడా అధ్యక్ష, మీరు గ్రామాలకు వెళ్తే అధ్యక్ష, గ్రామాలలో మీరు కూడా మీ కాన్స్టిట్యున్సీలోకి వెళ్తే గ్రామాలలో పేద ప్రజలు కూడా ఏం చేస్తున్నావు అమ్మాయి అంటే, నేను ఇంజనీరింగ్ చేస్తున్నాను, బీటెక్ చేస్తున్నాను, నేను ఎంబీఏ చదువుతున్నా అంటే మీకు ఎంత సంతోషం అనిపిస్తుంది అధ్యక్ష? దానికి కారణం ఫీజు రియంబర్స్మెంట్ పథకం అధ్యక్ష. ఈరోజు పేద ప్రజల్లో బడుగు వర్గాలలో ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ పథకం కారణంగా అనేక మంది చదువుతున్నారు. కానీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ సంవత్సరం అధ్యక్ష ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఇప్పుడు ఇంతవరకు ఒక్క న్యాయ పైసా కూడా ఇవ్వలేదు. ఎవరెవరు అర్హులో, ఎవరికి ఫీజు రియంబర్స్మెంట్ వస్తో, ఎవరికి రాదో ఈ వర్తమాన విద్యా సంవత్సరంలో ఒక్క న్యాయ పైసా ఇవ్వలేదు అధ్యక్ష. ఈ వర్తమాన విద్యా సంవత్సరంలో ఒక్క న్యాయ పైసా ఇవ్వలేదు. ఎవరి అర్హులో తెరదు, ఎవరికి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారో తెరదు. ఈరోజు ఆన్సర్ చేస్తాను అధ్యక్ష మీరు చెప్పిన చార్జెస్. గౌరవ సభ్యులు కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు ఇదే ప్రశ్న లేవనెత్తినప్పుడు వారికి సమాధానం చెప్పినారని వారు లేటుగా వచ్చారు. నేను చాలా స్పష్టమైన సమాధానం చెప్పడం జరిగింది. మీకు ఒక విషయం అర్థం కావాలా, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కడన్నా ఒక్క విద్యార్థికి కూడా ఫీ రీయింబర్స్మెంట్ స్కీమ్ ఎక్స్టెండ్ కాకపోవడం వలన ఆ విద్యార్థి చదువు మానేసిందని ఒక సింగిల్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఉన్నా దానికి ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. ఒట్టిగా స్వీపింగ్ రిమార్క్స్ చేయడం కాదు, నేను స్పష్టంగా చెప్తున్నాను. ఫీ రీయింబర్స్మెంట్ స్కీమ్ను ముఖ్యమంత్రి గారు కంటిన్యూ చేయడానికి ప్రకటించి ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు అర్హులైన ప్రతి పేద బిడ్డకు కూడా ఫీ రీయింబర్స్మెంట్ స్కీమ్ వర్తింప చేయమని చెప్పారు. ఈ సంవత్సరం కూడా 16 లక్షల మంది బిడ్డలకు 22,500 కోట్ల రూపాయలను ఫీ రీయింబర్స్మెంట్ స్కీమ్ ద్వారా మేము చెల్లించబోతున్నాం. ఇది ప్రభుత్వం పైన ఆర్థిక భారం పడుతుందని కళాశాలలను తగ్గించే ప్రయత్నము ప్రభుత్వం చేయడం లేదు. ఏ కళాశాలలైతే నియమ నిబంధనలను పాటించడం లేదో వాటిపైన చర్య తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. అలాంటి కళాశాలను వెనుకోసుకొచ్చే ప్రయత్నం మాత్రం చేయొద్దు అని చెప్పి తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నారు. Already, yes, Minister has, I think, he has clarified it. I will reply that. Ajay garu కూర్చోండి, కిషన్ గారు కూర్చోండి. బయటి సార్, అందులో డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి సార్. కాన్స్టిట్యుయెన్సీ కాలేజెస్కి ఒక క్రైటీరియా ఉంది,
అదేవిధంగా యూనివర్సిటీ కాలేజెస్కి ఒక క్రైటీరియా ఉంది, ప్రైవేట్ కాలేజెస్కి ఒక క్రైటీరియా ఉంది. ఆ సమాచారాన్ని అంతా ఒకవేళ వారు ఇప్పుడు అక్బరుద్దీన్ గారు ఏమంటున్నారంటే నేను సభను మిస్లీడ్ చేసినానని చెప్తున్నారు. నేను ఆ పూర్తి సమాచారాన్ని తీసుకొని వారికి తప్పకుండా తెలియజేస్తాను. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తప్పకుండా నేను ఇన్ఫార్మ్ చేస్తాను. ఐ విల్ ఇన్ఫార్మ్ యూ. ఒకవేళ ఓకే अकबरुद्दीन जी अगर मैं बोलने में సమాచారం ఇచ్చిన దాంట్లో పొరపాటు ఏమైనా ఉందా నేను తెలుసుకొని మీకు చెప్తాను. ఓకే आपको क्लैरिफाई करते बोल रहे ना, he is assuring. Now the time is. Play silence, Minister. Play silence. Play silence. Please. He is ready. Honorable Minister is there for further clarification. Play silence. KTR garu. Speaker sir. We have allowed you to. Speaker sir. అధ్యక్ష అధ్యక్ష ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభమై దాదాపు గంట సమయం గడుస్తా ఉంది. అధ్యక్ష మీరు చాలా స్పష్టంగా చెప్పినారు, గౌరవ మంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా విజ్ఞప్తి చేసినారు. ఈ సమస్య చాలా తీవ్రమైన సమస్య, మేము అందరం కూడా అర్థం చేసుకుంటున్నాం అధ్యక్ష. ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తూ ఉంది అధ్యక్ష. అయితే ఇప్పుడే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పినారు, మీకు ఇంకా సమాచారం కావాలంటే ఒక సమావేశం ఏర్పాటు చేయడానికి కానీ లేదా మరొక రూపంలో కనుక వచ్చినట్టయితే చర్చకు మేము సిద్ధంగా ఉన్నామని స్పష్టంగా చెప్పారు. దయచేసి గౌరవ సభ్యులను కోరేది, ఈరోజు చాలా ముఖ్యమైన ప్రశ్నలు ఇంకా చాలా ఉన్నాయి. కేవలం ఒక ప్రశ్నకే ప్రశ్నోత్తరాల సమయాన్ని కుదించడం అనేది భావ్యం కాదు. దయచేసి వారికి విజ్ఞప్తి, ఇతర ప్రశ్నలను తీసుకొని ఇవ్వండి. తర్వాత మీరు కావాలంటే తప్పకుండా చేయాలి. మేము సమస్యను ఇంకో రూపంలో తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకొక విషయంలో కూడా దయచేసి వారికి విజ్ఞప్తి చేసేది అధ్యక్ష, పెద్దలు వారందరూ కూడా అనుభవం ఉన్న వాళ్ళు, గౌరవ మంత్రి గారికి కూడా ఈ విషయంలో పూర్తి అవగాహన పూర్తి అనుభవం కూడా ఉంది, వారు అనుభవశీలి. ఇంకో రూపంలో వస్తే సమావేశం ఏర్పాటు చేయడానికి కానీ ప్రత్యేక రూపంలో తమరు అనుమతిస్తే చర్చకు కూడా మంత్రి గారు సిద్ధమని చెప్పిన తర్వాత ప్రశ్నోత్తరాలు జరిగే విధంగా సహకరించాలని కోరుతాం. మినిస్టర్ గారు ఏం ప్లే సైలెన్స్. ఇప్పుడు అన్ని పార్టీలకు ఇవ్వాలి, అందరు సభ్యులకు ఇవ్వాలి. క్వశ్చన్ అవర్ మాత్రం అయిపోతున్నది. 10:30కి క్వశ్చన్ అవర్ క్లోజ్ చేసుకోవాలి. అధ్యక్ష, ఇంతకుముందు గౌరవ సభ్యులు సూచించినట్టుగా వాళ్ళందరితో మీటింగ్ పెట్టడానికి కూడా నాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష. నేను మీటింగ్ పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నా, సభలో చర్చ చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. స్పీకర్ గారు ఏది అనుమతిస్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. దీంట్లో పెద్ద చర్చ మనం గొడవ పడవలసిన అవసరం కూడా లేదు. I appeal to all the members to cooperate. వినండి, ప్లీజ్.